ఏయ్ ఏయ్ వాడు ఉన్నిలేంటే అందుకే మన ఆర్సీ పెట్టుకోమని చెప్పినాను. మీ వాడు వెళ్ళిపోయినాడు. ఉన్నాడు 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 నేను మీడియా వాళ్ళకి కూడా చెప్పినాను. మీడియా వాళ్ళ కవర్ చేస్తాను. జరిగితే జరిగినలే సరిపోయింది నీకు పెట్టినప్పుడు క్లీన్ ఎత్తినాడంట. నాకు చెప్పినాడు వాడు. క్లీన్ ఎత్తినా నువ్వు ఎత్తినావు. మరి వాడు క్లీన్ లెఫ్ట్ రైట్ చూస్తే తెలీదా? డబ్బులు చెప్పడంలా ఏదైనా మనుషుల పైన పడేది ఏం పరిస్థితి? అక్కడ పిల్లలు ఆడుకుంటారు, ఇండ్లు ఉన్నాయి. ఇదేమన్నా అడివా? కాదు, 5 గంటలకి మనుషులు ఇళ్ళల్లో ఉంటారా? అది సప్లై పోయింటే వాళ్ళ ఇంటికి ఏమైతుంది? 5కైనా రాత్రి 6:30 నాకు నిలబొస్తుంది. ఇంట్లో యోగా చేసుకుంటాను. ఎలాంటి పండాలు పెట్టా కంట్రోల్ అవుతాను. 6:05 కంట్రోల్ అవుతాను. 6:30 అయింది టైం. 5 రివర్స్ వచ్చేటప్పుడా రాదు. ముందు అన్లోడ్ అయిపోయింది. ముందుకు వెళ్ళిపోతున్నా. బండి బయటకు పోయేటప్పుడు తగిలిందా? అన్లోడ్ అయ్యి బయటకు తీస్తున్నాండి. మరి మీరు లెఫ్ట్ రైట్ చూసుకునే కదా పోవాలా? ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం ఎనమాల ఏముంది తెలియదు కదా. రైట్ సైడ్ అంటే ఇంత పెద్ద వాహనాలు మీరు ఈ సొందుల్లో ఎందుకు ఎత్తుకొచ్చారు? ఎవరు పిలిపించారు మీకు? వాళ్ళే తెప్పించారు. ఎవరు? యూత్ జన ప్రమాదానికి పార్టీలో పెద్ద పనులు ఈ వీధిలో రాని కూడా చేస్తే బాగుంటుంది. ఎప్పుడు వస్తూ ఉంటారు సార్. వాళ్ళకు టైమింగ్ అనేది పెట్టుకోండి. అసలు ఈ వీధిలో పెద్ద పనులు రానికుండా ఉంటేనే బాగుంటుంది సార్. పిల్లలు ఎక్కువగా ఉంటారు సార్. స్కూల్ పోయే పిల్లలు అంతా ఉంటారు సార్. చాలా ఇంతవరకు 5 సార్లు జరిగింది సార్ ఈ వీధిలో. ఇంటిపైనే పడింది సార్. మా ఇంట్లో 4-5 మంది పిల్లలు ఉన్నారు. స్కూల్కి పోయే టయానికి, ట్యూషన్ పోయే టయానికి కొంచెం ముందు పడింది. లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోయేవి. వైర్లంతా కట్ అయిపోయింది సార్. అయ్యాకని వీధిలో పెద్ద బండ్లు 14 చక్రాలు 20 చక్రాల బండ్లు వచ్చి చాలా ప్రమాదం జరుగుతుంది సార్. ఇప్పుడు మా ఫోన్ పైన మా ఇంటి పైన పడిపోయింది బండి. ఈ వీధిలో ఇంతవరకు 5 సార్లు పడింది. ఈ పెద్ద బండ్లు రానియకుండా కంట్రోల్ చేస్తే బాగుంటుంది మా అభిప్రాయము సార్.